ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? దేవుడు తన కృపా సమృద్ధి చేత మనలను దీవించి ఆశీర్వదించి మనలను ఆయన నడిపించుచు ఉన్నాడు. మనము దేవుని మేలు చేత ఆశీర్వదింపబడిన వారమై ఉంటూ ఉన్నాం. దేవుడు మనకు మేలు చేసి మనల్ని నడిపించుచున్నాడు గనుక మనము కూడా ప్రజలందరి పట్ల ప్రేమ కలిగిన వారమై మనలను ఆశ్రయించేటువంటి వారు అనేక మేలుల కొరకు ఎదురు చూసి ప్రజల పట్ల కనికరము కలిగిన వారై మేలు చేయాలని దేవుని వాక్యము మనకు తెలియచేస్తూ ఉన్నది. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 27వ వచనములో వ్రాయబడిన ఈ చక్కని మాటను చూడండి. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకము. మేలు చేయటానికి నీ చేతనైనప్పుడు దానిని పొందదగిన వారికి చేయకుండా నువ్వు వెనుకకు పోకు అని దేవుని వాక్యము మనకు తెలియచేస్తుంది. అవును, దేవుడు తన మేలును మనకు అనుగ్రహించినాడు కనుక మనము కూడా అనేక అవసరాలతోనూ మేలు కొరకు ఎదురు చూసే వారికి మేలు చేయుటకై మనము జాగ్రత్త కలిగిన వారమై ఉండాలి. అవును దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ఆశీర్వదించాడు, తన కృపచేత మనల్ని దీవించాడు. దైవజనుడైన యోబు దేవునికి మహిమకరమైన వాడిగా జీవించడానికి కారణం ఏమిటి? యోబు గ్రంథాన్ని మీరు చదివితే ఆయన అనేక మంది ప్రజలకు మేలు చేసిన వాడై ఉన్నాడని దేవుని వాక్యములో మనం చూడగలుగుతాం. ఆయన అంటాడు, విధవరాండ్లకు నేను మార్గదర్శకునిగా ఉంటిని, గుడ్డివారికి నేను కన్నునైతిని, కుంటివారికి నేనే కాలుగా ఉండి నడిపించిన వాడినైతిని, నా దగ్గరకు వచ్చిన దీనులందరికీ సహాయము చేయకుండా నా చెయ్యి ఎప్పుడు కూడా వెనుక తీయలేదు. గర్విష్ఠులై ఇతరులకు అన్యాయం చేయడానికి చూసిన వారికి నేను వారి దవడ పండ్లను విరగగొడితిని అని అంటాడు. అప్పుడు దీనుల పట్ల ఆయనకి ఎంతో ప్రేమ ఉన్నది కనుక దేవుడు ఆయనను అత్యధికంగా ఆశీర్వదించినాడు. దేవుడు మనకు ఎన్నో మేలులు అనుగ్రహిస్తున్నాడు. మంచి ఆహారము తినే కృపనిచ్చినాడు, మంచిగా నిద్రించే భాగ్యమునిచ్చినాడు, గృహాలను ఇచ్చినాడు. మనకన్నీ ఇచ్చిన దేవునికి మనమేమి ఇవ్వలేము. కానీ మన చుట్టుపట్ల ఉన్నటువంటి ప్రజలలో అనేకులు ఎన్నో అవసరాలతో ఉంటారు. వారి యొక్క అవసరాలు ఒక చిన్న అవసరాన్నైనా తీర్చడానికి ప్రభువుకి సమర్పించుకొని వారికి మీరు మేలు చేసినట్లయితే దేవుని దీవెనకు మీరు పాత్రులుగా మారుతారు. అదే కదా ఇక్కడ రాయబడిన మాట, మేలు చేయడానికి నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా నువ్వు వెనకడుకు వేయబాకు. మేలు చేయడానికి దేవుడు నీ కృపనిచ్చినాడు గనుక నీవు వారికి మేలు చేసినప్పుడు వారు నిన్ను మనసారా దీవించెదరు, మనసారా నిన్ను ఆశీర్వదించెదరు. వారి మేలు ఆశీర్వాదము నీకు తోడుగా ఉండి నిన్ను దీవించును. ప్రార్థించుకుందాం. గనుడా, మీరు మా పట్ల చూపిన మేలు ఎంతో గొప్పది. మేము కూడా అలా ప్రజలకు మేలు చేసి నిన్ను గణపరిచే భాగ్యమును అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.